గాయత్రిని తనే ఎత్తుకొచ్చింది. ఎత్తుకున్న గాయత్రిని కాదు బావగారు, ఎత్తుకుపోయినా గాయత్రి దేవి గారిని, అలియాస్ మీరు కన్న తోలి బిడ్డని. విశాల్ చెప్పింది కూడా అదే కదా. నీకు అర్థం కాలేదక్కా? నీకు అర్థం కాలేదు ముందు. వదినా, ఒక్క నిమిషం చూడు సుమ్నా, నా ఆరోగ్యం బాగాలేదని ఫంక్షన్ కూడా చేయొద్దు అనుకున్నాం. కానీ అమ్మ తనే దగ్గరుండి ఈ ఏర్పాట్లు చేసి పిల్లలతో పాటు మనల్ని కూడా సంతోష పెట్టాలి అని ప్రయత్నిస్తే తనని మెచ్చుకోక నైని నొచ్చుకునేలా మాట్లాడతావు ఎందుకు? తన తీరే అంత విష్ వదిలేయండి. వదిలేయమని మనం తేలిగ్గా చెప్పొచ్చు కాని నయన్ని తన నోటి నుండి మాటలు వదిలినంత సులువుగా సుమన వదిలిపెట్టద్దు దురంధరా. నేనెవర్ని ఏమన్నానని? ఎవరినో అన్నావని కాదు, నెల కిందట నువ్వు ఛాలెంజ్ విసిరావు కదా నైని. పుట్టినరోజు నాడు పురిటి రోజు అదృశ్యమైన మీ తొలి బిడ్డను తీసుకొచ్చి మాకు చూపిస్తానని. గాయత్రిని చక్కగా రెడీ చేసి తీసుకొచ్చింది కదా, చూడండి. వదినా, వాళ్ళు అడుగుతున్నదే నన్ను కన్నా మా అమ్మ గాయత్రీదేవి గురించి. నేను కరెక్ట్ గానే చెప్తుంటే నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు విశాల్. పెద్దత్తయ్య పేరు పెట్టుకున్న గాయత్రినే కదా చెల్లెత్తుకుంది. ఏయ్ తింగర్ తిక్కమ్మ, మేం మాట్లాడుతున్నది పెద్దమ్మ పునర్జన్మెత్తాక పాపగా ఉంటుంది కదా, ఆ బేబీని పెద్ద మరదలు ఇవాళ పట్టుకుని వస్తానని చెప్పి రాలేదని అడుగుతున్నాం. నాకు అర్థమైంది. అమ్మయ్యా, ఇప్పటికి కానీ అర్థం కాలేదు నీకు. మీకెప్పటికీ అర్థం కాదు అని నాకు అర్థమైంది. వదినా, పిల్లల చేత కేక్ కటింగ్ చేయించకుండా ఈ వాదనెందుకు? అయితే మా అక్కని మాట తప్పానని ఒప్పుకోమనండి.